మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 33వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 1వ వచనమును చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మోషేతోటి ఈ విధంగా చెప్తూ ఉన్నారు, నేను మీతో కూడా రాను, ఎందుకంటే ఈ ఇశ్రాయేలీలు లోబడనొల్లని ప్రజలు, వీరి అవిధేయతను బట్టి నేను మార్గమధ్యంలో వారిని సంహరిస్తాను అని చెప్పినప్పుడు ప్రజలు ఆ దుర్వార్తకు ఎంతో భయపడ్డారు, దుఃఖించారు. వారిలో ఎవరూ కూడా ఆభరణాలు ధరించుకోలేదు. దేవుడు మోషేతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణం నేను మీ మధ్యకి వచ్చానంటే మిమ్మును నిర్మూలన చేస్తానేమో. నేను మిమ్మును ఎక్కడ నిర్మూలన చేస్తానో అనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఏమి చేయాలో నాకు తెలియనట్లు మీ ఆభరణములను తీసివేయండి అని చెప్పినప్పుడు వారు హోరేబు కొండ దగ్గర వారి యొక్క ఆభరణములను తీసివేస్తారు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రోజున మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. అదేంటంటే, దేవుడు కనాను దేశానికి ఇశ్రాయేలీలను నడిపిస్తాను అని చెప్పారు. అలాగే వారికి వాగ్దానం చేసినట్లుగా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని కనాను దేశానికి నడిపించారు. మాత్రమే కాకుండా వారి నిమిత్తమై ఆయన కనానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను, పెరజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను కూడా వెళ్ళగొట్టి ఆ కనాను దేశం ఇశ్రాయేలీలకు స్వాధీనం చేశారు. అయితే ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీలను విమోచించి వెలుపలకి రప్పించి ఎర్ర సముద్రము మధ్యన ఆరిన నేలను దాటించి ఆకాశమును తెరచి మన్నా కురిపించి బండను చీల్చి దాహమును తీర్చినటువంటి పరిస్థితులు ఉన్నా, వాటన్నిటికీ వారు ప్రత్యక్ష సాక్షులై ఉన్న దేవుని అద్భుతములను వారు ప్రత్యక్షంగా అనుభవించి ఉన్న జరిగినటువంటి పెద్ద తప్పిదము ఏంటంటే, దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క శక్తి కూడా చూచి వారు దేవునినే మర్చిపోయారు, దేవునికి అవిధేయత చూపించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఏ విధంగా అంటే, మోషే సీనాయి కొండ ఎక్కి 40 దినాలు అవుతూ ఉంది. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు పిచ్చాపాటి మాటలు కాదు, లేదంటే సాధారణమైనటువంటి మాటలు అంతకంటే కాదు. దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారము గురించి, ఆయన యొక్క ఆలయము గురించి చెబుతూ ఉన్నారు. ఆయన ఆలయములోని ఉపకరణములను గురించి చెబుతూ ఉన్నారు. ఆలయము యొక్క పని ఎవరు చేయాలో చెబుతూ ఉన్నారు. ఈ విషయాలు చెబుతూ ఉన్నప్పుడు 40 దినాలు పూర్తయినాయి. ఇశ్రాయేలీలు మోషే కనబడకపోయేసరికి అహరోనును విపరీతంగా బలవంతం చేసి వారి వద్ద ఉన్న బంగారంతో ఒక పోత దూడను తయారు చేయించుకుంటారు. ఇది భయంకరమైనటువంటి అతిక్రమం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు ఒక విగ్రహమును తయారు చేయించుకొని విగ్రహారాధన చేస్తారు. ఆ విగ్రహమునకు బలులను అర్పిస్తారు.
ఈ క్రమంలో దేవుని యొక్క ఆగ్రహము వారిపైన మండుకుంటుంది. అయితే మోషే అడ్డుపడతాడు. దేవుడు చెయ్యాలి అనుకున్న కీడు విషయంలో సంతాపం పొందుతాడు. మోషే కొండ క్రిందకి దిగి వచ్చినప్పుడు వారు ఎంత ఘోరమైనటువంటి పాపంలో ఉన్నారో మోషే చూడగా, దేవుని పక్షముగా ఎవరు ఉంటారు, నా యొద్దకు రండి అని చెప్పినప్పుడు లేవీయులు మోషే దగ్గరికి వస్తారు. ఈ లేవీయులు వెళ్ళి ఆ భయంకరమైన పాపంలో ఎవరైతే పాలు పొందారో వారిని కత్తివాత హతము చేస్తారు. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వార్లారా, వారు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి పాపమును బట్టి మోషే దేవుని యొద్ద వేడుకుంటాడు, నా పేరును జీవగ్రంథంలో నుండి తీసివేయండి. అంటే ఇశ్రాయేలీల యొక్క పేర్లు నమోదు చేయబడినటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఎవరి పేరు ఉండదో వాడు ఇశ్రాయేలీల యొక్క సమాజంలో ఉండడు. కాబట్టి ఆ గ్రంథంలో నుండి నా పేరు తీసివేయమని మోషే దేవునిని బ్రతిమలాడుకుంటాడు. ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లారా, ఇశ్రాయేలీలు చేసిన భయంకరమైన అతిక్రమమును బట్టి దేవుడు వారితో కూడా రాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తాము. రెండవది, త్రోవలో వారిని సంహరించేదనేమో అనేటటువంటి పరిస్థితి ఒకటి ఉంది. కాబట్టి దేవుడు వారి యొక్క ఆభరణములను తీసివేయమంటూ ఉన్నారు. ప్రజల యొక్క అవిధేయతను బట్టి, ఇశ్రాయేలీల యొక్క అవిధేయతను బట్టి కలిగిన నష్టాలేంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలీలతో కూడా రాదు. అనగా దేవుడు ఇశ్రాయేలీలతో కూడా రావట్లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. మనతో కూడా దేవుడు రాకపోతే మన పరిస్థితి ఏం కావాలి? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనతో కూడా రాకపోతే మన ప్రయాణాలు, మన పనులు, మన ప్రతి విధమైనటువంటి ప్రయత్నాలు కూడా అవి సఫలం కావు. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు మనకు మన శత్రువుల మీద జయము, వారి మీద అతిశయిస్తాం. మనకు మన ప్రయాణములో క్షేమము, మన గమ్యస్థానాన్ని, కోరిన రేవుని చేరుకుంటాం. మనం ప్రారంభించే ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతుంది. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఎప్పుడు? దేవుని సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు. దేవుని సన్నిధి మనకు తోడుగా రాలేదంటే మన పరిస్థితి ఏం కావాలి? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తేనే ఈ లోకంలో మనం జీవించగలం, మనగలం. దేవుని సన్నిధికి దూరమై మనం ఏమీ చేయలేం. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని సన్నిధికి దూరమై దేవునికి వేరుగా ఉండి మనము ఏమీ చేయలేం. ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలి ఆరిన నేలను నడవాలి అన్న దేవుని సన్నిధి ఇశ్రాయేలీలకు తోడుగా ఉంది కాబట్టి అది సాధ్యమైంది. ఐగుప్తులో మృత్యుఘోష, గోషెనులో క్షేమము, నెమ్మది, సంతోషము, సమాధానం ఉందంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. ఐగుప్తులో చీకటి, గోషెనులో వెలుతురు. ఐగుప్తులో ఈగల గుంపు, తెగుళ్ళు. గోషెనులో మాత్రం ఎంతో సంతోషము, సమాధానము, ఆదరణ, సాంత్వన. ఇవన్నీ కూడా ఎందుకు లభించాయంటే దేవుని సన్నిధి ఇశ్రాయేలీలకు తోడుగా ఉంది కాబట్టి. మాత్రమే కాదు, వారు కనాను ప్రయాణములో పగటిపూట వడదెబ్బ తగలకుండా వారికి దేవుడు మేఘస్తంభముగా తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించాడు. రాత్రిపూట వెన్నెల దెబ్బ తగలకుండగా వారికి తోడుగా దేవుడు మార్గములో వెలుగిచ్చుటకై అగ్నిస్తంభాన్ని తోడుగా ఉంచి నడిపించాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, దేవుని సన్నిధి తోడుగా ఉంటే చీకటి ఉండదు, మార్గములో వెలుతురు ఉంటుంది, వడదెబ్బ ఉండదు, వెన్నెల దెబ్బ ఉండదు, శత్రు భయం అసలే ఉండదు.
దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి. దేవుని సన్నిధికి మనం దూరంగా వెళ్ళి ఏమీ చేయలేము, మనం ఫలించలేము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనములో మరియు 5వ వచనంలో మనం చూడగలం. కాబట్టి దేవుని సన్నిధి మనకు దూరంగా ఉండకూడదు, మనం దేవుని సన్నిధికి దూరంగా ఉండకూడదు. ఆ తర్వాత రెండో విషయాన్ని మనం చూచినప్పుడు, దేవుని సన్నిధి మీకు తోడుగా రాదు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీల సమాజపు వారు దుఃఖించినట్లుగా మనం చూస్తున్నాం. దుఃఖము. ఎందుకంటే ఈ దుఃఖం, దేవుని సన్నిధి వారికి తోడుగా రాని కారణం చేత వారికి దుఃఖం. నిజమే, దేవుడు మనకు సమీపముగా లేడు, దేవుడు మనతో కూడా రావడం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా దుఃఖకరమైన పరిస్థితులే వస్తాయి. యోనా విషయాన్ని మనం చూసుకుంటే, అతడు దేవుని చిత్తము నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, దేవుని సన్నిధికి దూరమయ్యాడు. ఓడలో ఉన్నటువంటి వారు పోయి నిద్రపోతా అన్నారు. ఇది దేవుని ప్రవక్తకు ఒక అవమానం. రెండవది, అదే యోనా సముద్రములో ఒక తుఫాను పుట్టడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత అదే యోనా సముద్రంలో పడవేయబడ్డాడు. అదే యోనా తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నాడు. ఒకసారి ఈ క్రమాన్ని మనం చూచినప్పుడు యోనా పరిస్థితి ఎలా ఉంది, ఎంత దుఃఖభరితమైన పరిస్థితో ఒకసారి ఆలోచన చేయండి. చేప కడుపులో 3 దినాలు, చేప కడుపులో నాచు ఉంది, అంటే సముద్రంలోని పాచి ఉంది. అదంతా తనకు చుట్టుకొనినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని సన్నిధి మనకు దూరమైతే మిగిలేది దుఃఖమే. కాబట్టి ఎప్పుడూ దేవుని సన్నిధికి మనం దూరం కాకూడదు. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి ఇంటిని విడిచి వెళ్ళాడు. చివరికి విపరీతమైనటువంటి దుఃఖం కలిగింది. అప్పుడు పశ్చాత్తాపం పొందాడు. కనుక దేవుని సన్నిధికి మనం దూరం అయితే దుఃఖం ఉంది. కాబట్టి ఆయన సన్నిధి మనకు దూరం కాకుండా, మనము ఆయన సన్నిధికి దూరం కాకుండా ఉండాలని ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఆ తర్వాత వచనాలను మనం చదివినప్పుడు ప్రభునందు ప్రియమైన వారులారా, వారు దుఃఖించారు, బాధపడ్డారు మాత్రమే కాదు, వారు చేసిన అతిక్రమమును బట్టి, ఘోరమైన దుష్కార్యమును బట్టి, పాపమును బట్టి వారు వారి యొక్క ఆభరణములను తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆభరణములు అనగా నగలు. నగలు అలంకారానికి గుర్తు. నగలు ఏం చేస్తాయంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక వ్యక్తి సౌందర్యము కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క సౌందర్యమును ఈ నగలు ఇంకొంచెం పెంచుతాయి. ఇక్కడ ఇశ్రాయేలీలు తమ యొక్క అలంకారమును కోల్పోయారు. ఇశ్రాయేలీలు తమ యొక్క సౌందర్యమును కోల్పోయారు. అంత మాత్రమే కాదు, బంగారు ఆభరణాలు ధరించేటటువంటి వారు భాగ్యవంతులుగా, శ్రీమంతులుగా ఈ లోకములో ఎంచబడతారు. ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి మాకు బంగారము కావాలి అని అడిగిన వెంటనే వారందరూ కూడా వీరి చేతిలో బంగారమును పెట్టారు. ఐగుప్తీయుల యొక్క బంగారం కష్టపడకుండా ధరించుకునే సువర్ణ అవకాశం లభించింది. చక్కగా తమను తాము అలంకరించుకునే మంచి అవకాశం లభించింది. సమాజంలో ఒక భాగ్యవంతులుగా గుర్తించబడే అవకాశం లభించింది. ఇశ్రాయేలీలు ఈ భాగ్యమంతటినీ కూడా కోల్పోయారు. అందుకనే ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 33:29లో, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదు. ఇంత గొప్పగా దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తే, భాగ్యవంతులుగా ఎంచితే, వారు ఆ ఆభరణములను తీసివేసే పరిస్థితి వచ్చింది, అలంకారమును తీసివేసే పరిస్థితి వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మనకు అక్షయమైనటువంటి అలంకారములు ఇచ్చాడు, పరిశుద్ధ అలంకారములు ఇచ్చాడు, ఆత్మీయమైన అలంకారములు ఇచ్చాడు. వెలుపటి అలంకారము కాక మనకు ఆంతర్యమైనటువంటి అలంకారమును దేవుడిచ్చాడు. మరి ఇలాంటి అలంకారములు కలిగిన మనం దేవుని సన్నిధిలో అతిక్రమము చేస్తే, అవిధేయత చూపిస్తే,
ఆ అలంకారములను మనం కోల్పోతామని జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీల వలె ఉండక, దేవునికి అవిధేయులంగా ఉండక, విధేయత కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన దివ్య వాక్యమునకై స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈరోజు జరగబో ఆరాధనకు మేము సకాలమునకు వెళ్ళి మీ మందిరంలో కనబడగలిగే కృపను దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.